ప్రతి విశ్వాసి, ప్రతి భక్తుడు, ప్రతి భక్తురాలు నిజంగా యేసయ్య బిడ్డలై సరైన భక్తి జీవితాన్ని కలిగి ఉండాలంటే సరైన సంబంధం మనుషులతో కాదు, యేసుతో ఉండాలి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరైనా అలాగా దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని ఏర్పరచుకొని చెట్టు వేరు భూగర్భంలోనికి ప్రవేశించి ఏమేం మేలు పొందిద్దో తెలుసా? భూగర్భంలో ఉండే అద్భుతమైన సారాన్ని తీసుకుంటా ఉంటుంది. ఆ సారమే అది పైన కొమ్మలేసి, అనగొమ్మలేసి, ఆకులేసి, కాయలు కాసి, పూలు పూసి ఈ కథ అంతా జరగాలంటే దానికి సారం ఎక్కడి నుంచి వచ్చింది? భూగర్భంలో నుంచే వచ్చింది. కాబట్టి దానికి పోషణ భూగర్భంలో నుండే, దానికి సారం భూగర్భంలో నుండే, దాని ఫలింపుకు కావలసిన సకల సదుపాయం భూగర్భంలో నుండే. అంతేకాదు పెను తుఫానులకు, జడివానలకు అది పడిపోకుండా దాన్ని స్థిరంగా నిలబెట్టాలన్నా కూడా భూగర్భంలో దాని వేళ్లు పటిష్టంగా పట్టి ఉంచితేనే.